రామచంద్ర గారు మీకేం కాలేదు కదయ్యా. మీరు బతుకుంటే 10 మందిని బతికిస్తారయ్యా. దేవుడు ఉన్నాడయ్యా. దేవుడు ఎక్కడో లేడయ్యా. అడుగు ఆ కుర్రాడు రూపంలో మన మధ్యనే ఉన్నాడు. మీకేం భయం లేదు. గవర్నమెంట్ మీకు మళ్ళీ ఇల్లు కట్టేస్తుంది. తప్పకుండా ఆదుకుంటే వెళ్ళండమ్మా. సార్ సార్ ఇక్కడ ప్రాణాలు దక్కించుకున్న వారంతా దేవుడు ఎక్కడో లేడు, మీరే దేవుడు అంటున్నారేంటి సార్? ఇంకా చాలా మందిని కాపాడలేకపోయాను, బాధగా ఉంది. అయినా ఈ సమయంలో నిజమైన దేవుడి పాత్ర పోషించి వీళ్ళందరినీ ఆదుకోవాల్సింది గవర్నమెంట్. అజయ్! ప్రభుత్వ అధికారులు కానప్పటికీ, ఏ మిలిటరీ అధికారం లేనప్పటికీ, ఏ సాధారణ పౌరుడైన మానవతా దృక్పథంతో సమాజ సేవ స్ఫూర్తితో సేవలందించే సివిల్ డిఫెన్స్ ద్వారా ఉస్మానియా పీజీ విద్యార్థులైన సిద్ధార్థ అతని మిత్ర బృందం ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. నిజంగా వీళ్ళందరినీ అభినందించాలి. వీళ్ళు ఆశించినట్టుగానే ప్రభుత్వం వెంటనే సహాయ. అవునరా, మా పక్కింటి అమ్మాయిని తెగ ట్రై చేసావు, ఇంతకీ పడిందా? ఏంటి పడేది? ఆ అమ్మాయి కోసం ట్రై చేసి ఉన్న జుట్టంతా ఊడిపోయింది. ఎందుకు రవిగాడేడమ్మా? ఏంట్రా ఏంటి టాపిక్ మార్చేస్తున్నావా? రవిగాడు ఎక్కడ? ఇంకెక్కడ రా, 2 సబ్జెక్టులు పోయాయిగా, ఒకటే టెన్షన్. అది మ్యాటర్. రాడంటారా? ఏంటొచ్చేది? డే అండ్ నైట్ ఎరగ తీసేస్తున్నాడంట. ఓసారి అటు చూడండి. వారిని ఏం ఎంట్రన్స్ ఇచ్చాడు రైడు. ఇందుమతి భానుమతి ఓయమతి. ఆపరా నీ గోలా నువ్వును. రే, ఇందుమతి నన్ను నిజంగా ప్రేమిస్తుందంటావురా? చిచి ఏ ఇందుమతి ఏంట్రా? భానుమతి. రే, నిజంగా భానుమతి నన్ను ప్రేమిస్తుందంటావరా? తప్పకుండా ప్రేమిస్తుందిరా. ఈడ్రా కరెక్ట్. నిన్నొక్కడి మాత్రం ఎందుకు వదులుద్ది? ఈ నీళ్ళలోంచి ఇంత పెద్ద బుద్ధుడు విగ్రహం బయటపడింది, కానీ భానుమతి గుండెలోంచి నా మీద లవ్ మాత్రం బయటపడడం లేదురా. అప్పుడు నువ్వు దూకేస్తే బెటర్. బాబు ధర్మం చేయండి బాబు. మీరు రామచంద్ర గారు కదూ? మమ్మల్ని గుర్తుపట్టారా? ఎలా మర్చిపోతాం బాబు, మా పాలిట దేవుళ్ళయ్యా మీరు. మీరేంటిలా? నేనే కాదు బాబు, మా ఊళ్ళో సగం మందికి పైగా ఇక్కడ బస్ స్టాండ్లోను రైల్వే స్టేషన్లోను ఇలాగే అడుక్కుంటున్నాం. అదేంటండి, వరదల్లో నష్టపోయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంతో సాయం చేసిన పేపర్లో వార్తలు వచ్చాయి కదా. పేపర్లో కనిపించే సహాయం అంతా పేదోళ్ళకే చేరితే ఈ దేశం ఎప్పుడో బాగుపడి ఉండేది బాబు. వంద మందికి సరిపడే సహాయాన్ని 2000 మందికి సరిపెట్టాలని చూస్తున్నారు. Good evening, ladies and gentlemen. Now the Honorable Chief Minister will address this gathering. Sir. ఈడ కూకున్న మగోళ్ళకి, ఆడోళ్ళకి, పిల్లకాయలకి అందరికీ నా దండం. ఈ ఫోటోలో ఉన్నోడు ఎవరు? పరకాల పురుషోత్తం యాదవ్, ఇలియాస్ పప్పు యాదవ్ అన్నమాట. ప్రజాసేవలో గొప్ప మనసున్నాడు, అది నాకు బాగా తెలుసు. ఎట్టాగంటే ఈ మధ్యన ఆంధ్ర రాష్ట్రంలో వరదలు ఎంత బేభత్సం సృష్టించినాయో మీ అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ పాపం వరంగల్ జిల్లాలో ఎంత నాశనం అయిపోయారో ప్రజలు మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ వరద బాధితుల కోసం మరి పిల్లకాయ్ తన కష్టార్జితం నుంచి స్వయంగా 5 కోట్ల రూపాయలు, 2 కోట్లు ఏమన్నారుగా, ఇంకా 2 కోట్లు పెంచమంటున్నాడు. చెప్పారు కదా, పిల్లకాయ మనసు ఎన్నపూస సూత్తే కరిగిపోద్ది. ఏమండే, ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి, ఇసంటి పిల్లకాయ అసెంబ్లీలో కూకున్నాడు అనుకో, ఎంత అందంగా ఉంటది. అందుకనే రేపు వరంగల్ జిల్లాలో జరగబోయేటువంటి బై ఎలక్షన్ లో ఈ పిల్లకాయ పప్పు యాదవ్ని మా పార్టీ తరఫున క్యాండిడేట్ గా ప్రకటించడం కోసమే ఈ భారీ ఎత్తు పార్టీ ఏర్పాటు చేశారని మనవి చేస్తున్నా. అందుకనే మీ కరతాళ ధ్వనులతో మీ అంగీకారాన్ని ప్రకటించమని మనవి చేసుకుంటూ తప్పట్లో అదే
మన రేపటి పౌరుడు. వరదొచ్చి తన వాళ్ళను పొట్టన పెట్టుకుంది. ఇప్పుడు అంతకన్నా ప్రమాదకరమైన వరద సాయం వచ్చి తన్నే పొట్టన పెట్టుకుంది. 2,000 మందికి పైగా సహాయం కోసం అర్థిస్తుంటే కనీసం 100 మందికి కూడా సరిపడిన అన్నం ప్యాకెట్లు కుక్కలకి ఇసిరినట్టు ఇసిరితే ఆ తొక్కిస్లాట్లో చనిపోయిన 20 మందిలో వీడు ఒకడు. పేరు ముత్యాల వీర వెంకట వరప్రసాద్. నిద్రలో లేపడిగినా గుక్క తిప్పుకోకుండా సుమతి శతకాన్ని అప్పచెప్పగలడు. చదివేది 3వ తరగతి. 220 వర్కింగ్ డేస్లో ఒక్క పూట కూడా స్కూల్ ఎగ్గొట్టారు కూడా. ఇదేనా వీడి భవిష్యత్తు? వరద ముంచెత్తిన ఊళ్ళల్లో ఏం జరుగుతుందో ఇక్కడ ఏసీ రూముల్లో కూర్చొని పార్టీలు చేసుకుంటున్న మీకేం తెలుసు? ఆకాశంలో ఎగురుతూ కిందకు చూస్తే అంతా పచ్చగానే కనిపిస్తుంది. దిగి నేల మీద నడిస్తే ఇలాంటి నిజాలు బయటపడతాయి. ఈ దుర్ఘటన నాకింతవరకు తెలవకుండా ఉన్నందుకు ప్రభుత్వం తరఫున నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఇప్పుడు అమ్జద్ గడ్ ఫోన్ చేశాడు రా. వరద సాయం నా పప్పు యాదవ్ మనుషులే లారీలో స్టేట్ దాటించేస్తున్నారంట. అవతల సహాయం అందాల్సిన వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటే మీ సరుకును స్టేట్ దాటించాలని చూస్తున్నారా? మర్యాదగా లారీలు వెనక్కి మళ్ళించండి. లేకపోతే ఏం చేస్తావురా? చంపేస్తావా? చంపను, చావుని పరిచయం చేస్తాను. ఒకడికి చెయ్యి, ఇంకొకటి కాలు. ఈడికైతే మెదడులో నరాలన్నీ చిట్లిపోయి ఇంకా సేపట్లో ఈడి మెడ, చేతులు, నడుము, కాళ్ళు అన్నీ చచ్చిపడిపోతాయి. బాబు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల వల్ల కూడా కాంది మీ వల్ల సాధ్యపడింది. చాలా సంతోషం. ఎవడాడు లారీలో మా బియ్యం బస్తాలు చూపినాడు? ఎవడాడు? ఎవడా? ఎప్పుడురా? వీడే అన్నా. నా పేరు మొండి నాని. నా వయసు 32, నా మీద 42 కేసులు ఉన్నాయి. నాకెవరు లేరు, తల్లిదండ్రులు లేరు, దేవుడు లేడు, ఎవరు లేరు. నా బావ ఒక్కడే. నా బావ కళ్ళలో ఆనందం చూడాలని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని వేసేసినని తెలుసా? దేనికి? ఇక్కడ బై ఎలక్షన్లో ఆయన గెలవాలని. ఇదిగా నా బ్యాక్గ్రౌండ్ తెలిసి నాకు ఎదురొచ్చినాడు ఎవడో ఓటర్ లిస్టులో ఉండడు. నాతో అంటే నా బావతో పెట్టుకోవద్దు. ఇంకా పెట్టుకోలేదు, కానీ ఇప్పుడే పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఇదిగో అజయ్ కుమార్, ఎంకామ్ టాప్ ర్యాంకర్, ఈ ఊరోడే. రాబోయే ఎలక్షన్లో మీ బావకు అపోజిషన్గా నుంచునేది ఇడే. బాగుంది రోజు, చాలా రోజులైంది ఆడుకుందాం, చూద్దాం. ఇక నన్ను తలుచుకుంటే నాకే భయంగా ఉంది. కలుద్దాంలే.
బాటనీ క్లాస్ టైం ఏంటి రారా? మనకెవరో ఎస్కాట్ అరేంజ్ చేసినట్టున్నారు. ఇంకెవడు? ఆ పప్పుగాడే. మన చేత నామినేషన్ విత్డ్రా చేయించాలంటే రేపే ఆఖరు కదా. ఏంట్రా మీ పదుగురు కలిసేసి రాజకీయం నడిపేసి ఎలక్షన్లో గెలిచేద్దాం అనుకుంటున్నారా? రాజకీయం అంటే బళ్ళో మాస్టారు చెప్పింది బట్టి దాన్ని అలాగే తిరిగి అప్పచెప్పడం కాదురా. అప్పచెప్పడం కాదు, మర్డర్లు చెయ్యాలి, బాంబులు విసరాలి, పోలింగ్ బూతులు క్యాప్చర్ చెయ్యాలి, సారా ప్యాకెట్లు పంచాలి, డబ్బు పంచాలి. ఇవన్నీ మీరు చేస్తారా? నేను చేస్తాను. మీరు చెయ్యగలరా? చెప్పండి. నువ్వు ఉండు బావా. రే, ఈ వయసులో మీరు ఏం చేయాలరా? అమ్మాయిలు వెనక పడాలి, టీజింగ్లు చేయాలి. వెళ్ళండి, ప్రేమించండి, లేచిపోండి. తను రానంటే మొగం మీద యాసిడ్ పోయండి, కాదంటే పొడిచారండి. ఓర్ని ఇక్కడికి ఎందుకు వచ్చారా బావా? అసలు ఓటున్న దగ్గర మీటింగ్ పెట్టాలి కానీ వీళ్ళతో పని మనకి చెప్పు. వేసేస్తాను. ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారా? చెప్పు, ఇప్పుడే వేసేస్తానండి. వద్దొద్దు, ఆవేశపడకు. మన చరిత్రని కొంచెం పరిచయం చేస్తే వాళ్లే తెలుసుకుంటారు. పైడిపల్లిలో పుట్టా, పెద్దమ్మ గడ్డలో పెరిగా. చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలిసింది ఒకటే, మర్డర్లు చెయ్యడం. చూడండి, మీ చేతుల్లోకి డిగ్రీలు రావడానికి మీరు ఎంత కష్టపడ్డారో, ఈ పొజిషన్కి రావడానికి నేను అంతే కష్టపడ్డా. మర్యాదగా మాట వినకపోతే ఒక్కడు కూడా ఇంటికి తిరిగి వెళ్ళడు. అర్థమైంది కదా? విత్డ్రా అయిపోండి. అయిపోతారులే బావా. ఏంటే అయిపోతారుగా? అయిపోతారు, లేకపోతే వీళ్ళు అయిపోతారు. రే రండ్రా, రా బావా. ఎంత ధైర్యంరా మీకు? నా ఇంట్లోకి, నా బెడ్రూమ్లోకి వస్తారా? మిమ్మల్ని ఏంట్రా మీరు? ఏంటి ఎవరితో పెట్టుకుంటున్నారో తెలుసా? జరగండి, జరగండి. సూర్య, యాదగిరి, మాట్లాడండి రా. ఏం కావాలి మీకు? ఏం కావాలి? మాట్లాడండి రా. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. రే సూర్య, రే యాదగిరి, ఎక్కడ చచ్చారా? మాట్లాడండి రా. నా గురించి కూడా కొంచెం పరిచయం చేద్దామని. మా క్యాంపస్లో అడుగుపెట్టే నీలాంటి గూండాలు ఎవ్వరూ పూర్తి పార్టీలతో బయటకెళ్ళలేదు.
మళ్ళీ ఇంకెవడు అడుగు కూడా పెట్టలేదు. రెచ్చగొట్టకు. నాయనో ఇలా ఉంటే ఎలా బాబా? బాబా 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 మాట్లాడు బాబా. ఇదిగో ఆ కాలేజ్ కుర్రోళ్ళందరినీ బాంబు పెట్టి లేపేస్తాను బాబా. మాట్లాడు బాబా. బాబా బాబా మాట్లాడు బాబా. బాబా మాట్లాడు బాబా. బాబా కాలేజ్ మొత్తాన్ని బాంబు పెట్టి లేపేస్తాను బాబా. బాబా మాట్లాడు. మాట్లాడు బాబా. ఏం మాట్లాడతాడు? ఇదే నిశ్శబ్దంతో 100 బాంబులు 1000 కత్తులు సృష్టించని బేబచ్చం ఆ సిద్ధార్థ గారు సైలెంట్ గా చూపించిపోయిండు. ఆ రోజు గాంధీ మహాత్ముడు అహింసా అనే ఆయుధాన్ని అడ్డం పెట్టుకొని గిట్లాగే నిశ్శబ్దంగా ఉంటే లక్షలాది బ్రిటిష్ వాళ్ళు వెనక తిరిగి పారిపోయారు. ఆ సిద్ధార్థ కళ్ళజోడు చేతుల కర్ర లేని మహాత్ములు అంటాడు. మామూలోడు కాదు. అరచేట్ల సముద్రం చూపించిపోయిండు. ఆ సముద్రంలో నువ్వు దూకై. అవునరా బామర్ది, వాడుండగా గెలవడం మన వల్ల కాదు. గెలవలేకపోతే ఏసేద్దాం వాళ్ళని. మనం చేయాల్సింది గూండాగిరి కాదు, రాజకీయం. వాడు మనల్ని ఎలా సైలెంట్ గా దెబ్బతీసాడో అలాగే మనము వాడిని సైలెంట్ గా కొట్టాలి. అంటే ఏం చేయమంటావు? ఈ లాయర్ చెప్పినట్టు కత్తులు బాంబులు పక్కన పెట్టి గాంధీ లెక్కన కూర్చోమంటావా? ఈ ఎలక్షన్లు అయ్యేదాకా మనకు కూడా గాంధీ గారి రూటు తప్పదు. ఆ సిద్ధార్థ గాడి గ్యాంగ్ ని కట్టేసి జనాల్లో సింపతిని కొట్టేయాలి. అర్థమైపోయిందిలే బావా. నాకు కూడా కొంచెం రాజకీయం తెలుసు. అదేరా, ఇప్పుడు నేను బావ మీద బాంబేయాలా, అది వాళ్ళు వేసినట్టు ఉండాలా? అంటే బావా నువ్వు తప్పించుకున్నాడా బాంబేస్తా, కానీ నిన్ను చంపడానికి ఆళ్ళు బాంబేసన్న అటెంప్ట్ మర్డర్ కేసు కింద అడ్డు బొక్కలతో సిద్ధం. అయితే నువ్వే ఏదో కేసులో జైలుకి వెళ్ళి అక్కడి నుంచి ప్లాన్ చేయి బాంబేసేది. మంచి ఐడియా ఇచ్చావు లాయరు. వేరేదో కేసు ఎందుకు? నిన్నే అటెంప్ట్ మర్డర్ చేశారని కేసు లాయర్వి కదా. అరవద్దు 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 అరవద్దు. నువ్వు అలాగే వెళ్ళి మొండినాని మీద రిపోర్ట్ ఇవ్వు. పురుషోత్తం యాదవ్ జిందాబాద్! పురుషోత్తం యాదవ్ జిందాబాద్! అర్జెంట్గా అంబులెన్స్ పంపించండి. కారణమా? మీరే కళ్ళారా చూశారు కదా. ఆ సిద్ధార్థ అతను నిలబెట్టిన అభ్యర్థి అజయ్ మనుషులు కలిసి వాళ్ళ పార్టీ కార్యాలయం ముందే వాళ్ళ బండిలో బాంబు పెట్టి నన్ను చంపాలని ప్లాన్ చేశారు. ఈ ప్రజలకు నేను చేయాల్సిన సేవలు ఉండబట్టే ఆ భగవంతుడు నన్ను కాపాడాడు. స్టూడెంట్స్ రాజకీయాలకు రావాలి, ఈ దేశాన్ని ముందుకు నడిపించాలి, నిజమే. కానీ జరిగింది చూశారుగా. యువతరానికి ఆవేశమే తప్ప ఆలోచన లేదని నిరూపించారు. తనపై జరిగిన దాడి సిద్ధార్థ అతని మిత్రబృందమే చేశారని పప్పు యాదవ్ ఆరోపించడంతో పోలీసులు సిద్ధార్థ అజయ్ తదితరులను అరెస్ట్ చేయడం జరిగింది.
సార్ ఏంటయ్యా ఈ న్యూసెన్స్? సిద్ధార్థం చూపిస్తే కానీ కదలమంటున్నారు సార్. లాఠీ చార్జ్ చేసి చెట్టు బాగండి. ఎవడైనా చస్తే నేను చూసుకుంటాను. జనాన్ని ఎలా లొంగ తీసుకోవాలో మన హోమ్ మినిస్టర్ గారికి బాగా తెలుసు. ఇంతకు మీరెవరు సార్? పివిఆర్ ప్రసాద్ ఐఏఎస్, పిఏ టు హోమ్ మినిస్టర్. నమస్తే సార్. సిద్ధార్థ 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 మీ స్టూడెంట్ సపోర్ట్తో నువ్వేం సాధించావు? కటకటా లెక్క పెడుతున్నావు. 1 2 3 4 4 3 2 1. అదే నేను రిగ్గింగ్లు రౌడీజం చేసి గెలిచి హోమ్ మినిస్టర్ అయ్యాను. నీ లైఫ్ ఆర్డర్ మార్చే లా అండ్ ఆర్డర్ ఇప్పుడు నా చేతుల్లో ఉంది. దాన్ని ముందుగా రేపు కోర్టులో నీకు ఉరిశిక్ష వేయించడానికి వాడతాను. కోట దాకెందుకు బావా? నువ్వు అను, ఇప్పుడే ఒక తిట్టు తీస్తా. ఏంటి పప్పు నష్టపెడుతున్నావు ఏంటి? గెలిచాను ఆనందమా? సరే అలా కానీ నువ్వు గెలిచినా మేం గెలిచినా మాకు కావాల్సిన జనానికి మంచి జరగటం. మేము అలా డిసైడ్ అయ్యాం కానీ వెళ్ళి నీ బామ్మని తీసుకెళ్ళి పని చూడుకో. అంటే ఏంట్రా? రేపటి నుంచి నేను పిచ్చి నా కొడుకులాగా ప్రజాసేవ చేస్తారనుకుంటున్నావా? నా డ్రెస్ మారిందేమో గాని నా అలవాట్లు మారలా. అల్లకల్లోలం చేస్తా, దొరికినంత దోచేస్తా, అందిందంతా మింగేస్తా. పప్పు చెప్పాను కదా డిసైడ్ అయిపోయామని. వెళ్ళి పని చూడు. ఏం డిసైడ్ అయ్యారా నువ్వు? నేను డిసైడ్ చేస్తాను. ఏయ్ బామర్దే, మన ప్లాన్ ప్రకారం నువ్వు ఇంకొన్నాళ్ళు జైల్లోనే ఉంటే మంచిది. అట్టాగే బావా. ఇదిగో నా సెల్. సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయా? నువ్వు ఉండగా నాకేంటి బావా? సోఫా ఇచ్చారు, మంచం ఇచ్చారు, టీవీ ఇచ్చారు. అదిగో చూడు. మధురిమ ₹112. జంబలకిడి పంబ ₹15. కన్నె గులాబీ ₹20. పెద్ద పాప. ఇది చాలా కాస్ట్లీ సార్. వీటితో సరిపెట్టుకుంటున్నాను బావా. బావా బావా అలాగే ఒక సెల్ ఫోన్ ఇచ్చావనుకో, సెల్ మోహన్ రంగా అనుకుంటాను. సర్లే ఇది ఉంచుకో. సెల్ అంటే రూల్స్ ఏంటయ్యా రూల్స్? వీడు నా బామర్దయ్యా. ఈ మాత్రం చేసుకోకపోతే మేమెందుకు, మా ప్రభుత్వం ఎందుకు? హాయ్ పద్మావతి. ఏంటే నువ్వు హాయిగా మాట్లాడుకో. మీరు పదండి పదండి. ఏంటే ఎలా ఉన్నావు? ఉంటా. ఏంటే ఏం చేస్తున్నావు? ప్రసాదరావు సార్, రేపు వరంగల్ కోర్టుకి సిద్ధార్థకి సెక్యూరిటీగా ఎవరు వెళ్తున్నారు? ఏసీపీ పోచమ్మ సార్.